నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఫ్రీ పోలింగ్ జరిపితే పోలీసుల కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటానని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో ఆయన మాట్లాడారు. 5 రోజులు టీడీపీకి 3 రోజులు వైసీపీకి ప్రచారానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఫ్రీ పోలింగ్ జరపాలన్నారు. పోలీసులు అధికారానికి లొంగకుండా నిజాయితీగా వ్యవహరిస్తే అభినందిస్తానని తెలిపారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను ఆదినాటికి చెప్తున్న సమాధానం. నిన్న ప్రచారం మొదలు పెట్టినారు 3వ తారీఖు. 3, 4, 5, 6, 7 5 రోజులు వాళ్ళే ప్రచారం చేయమను. సమ్మతమైతే ఇట్నే ఆగుతాం, మేము చెయ్యం, ఆగిపోతామన్నా. మాట అంటే మాటే. 3, 4, 5, 6, 7 5 రోజులు వాళ్ళే ప్రచారం చేసుకోమను. మేము బయటికి కూడా రాము. 8, 9, 10 3 రోజులు ఉంది ప్రచారం. నేను చేస్తాం, మీరు కనపడాకండి. 12వ తారీఖు ఫ్రీ పోలింగ్ జరుపు. ఇది 12వ తారీఖు. ప్రజలకు ఏదన్నా మీరు చేయాలనుకుంటే కార్యక్రమం మీ ఇష్టం, మాకేం బాధ లేదు. ప్రజలంటే మాకు దేవుళ్ళతో సమానం. వాళ్ళకి మేలు జరిగితే సంతోషమే. నీ శక్తి నీది, నా శక్తి మా శక్తి మాది, సంతోషం. 12 ఫ్రీ పోలింగ్ జరుపు. ఎవరి గురించో వాళ్ళు అంటున్నారు. నేను చెప్పింది అదే కదా. 5 రోజులు. ఇప్పుడు మీకు సమ్మతం అయితే పోలీసు వాళ్ళు మాట్లాడమను, మీరు మాట్లాడమను. 3, 4, 5, 6 ఏళ్ళు మేము తిరగాం. 8, 9 3 రోజులు తిరుగుతాం. 12 ఫ్రీ పోలింగ్ ఎలక్షన్ జరగాల. చెప్పినా కదా, మీరు పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరిపి ఫ్రీ పోలింగ్ జరిపితే పోలీసుల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకుంటారని చెప్పిన ఎక్స్ఎమ్మెల్యే. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని మంత్రి సవిత పేర్కొన్నారు. పులివెందులలో మాట్లాడుతూ పులివెందుల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అడ్డంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పులివెందుల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని గెలిపించాలని పులివెందుల మండల ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరి అందరికీ తెలుసు, మరి పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ లో ఈరోజు ప్రచారంగాను క్యాండిడేట్ గాను, అదేవిధంగా ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి గారు, బీటెక్ రవి కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం కూడా చేశాం. డోర్ టు డోర్ ప్రచారం కూడా చేశాం. ప్రచారంలో కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు. ఎందుకంటే 1 సంవత్సరం లోపలే గత 5 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి గత సంవత్సరంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే అని ఏ నమ్మకంతో అయితే, సంపూర్ణమైన నమ్మకంతో ప్రజలు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మేము గతంలోనే చెప్పాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మేము 1 సంవత్సరంలో మరి పులివెందుల నియోజకవర్గానికి కూడా మేము అభివృద్ధి చేశాం. మరి మీరు 1 ఇయర్ నుంచి కూడా చూశారు. పులివెందులకు డ్రింకింగ్ వాటర్ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అదే ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగాం. మా జెడ్పీటీసీ అభ్యర్థి బీటెక్ రవి గారి భార్య లతా గారికి ఓటేసి వేయించి గెలిపించండి అని ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా ఓటేస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఏ విధంగా రాష్ట్రాన్ని ఒక పక్క అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం. ఓటేసి లతమ్మని గెలిపిస్తామని కూడా స్వచ్ఛందంగా తెలియజేశారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రసాద్ రెడ్డికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు, వాళ్ళకి గత్యంతరం లేదు. గతంలో వాళ్ళు చేసిన తప్పులు మేము ప్రశ్నించినప్పుడంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు అధికారంలో ఉన్న. విజయవాడ నేరాలను నియంత్రించడం, అనుమానితులను గుర్తించడం మరియు శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా ఇనకదూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒగ్గీసుపేట కాలనీ నందు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని బందరు డీఎస్పీ సిహెచ్ రాదు ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు. ఈ ఆపరేషన్ లో పోలీస్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలనీలో గల ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంటిలో గల సభ్యుల వివరాలు, ఎవరైనా నూతన వ్యక్తులు కదలికలు ఉన్నవేమో అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల ఆధార్ కార్డులు, వాహనాల యొక్క పత్రాలను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను స్వాధీనం చేసుకుని ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్ లో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలు నిలబడేలా చేసే బాధ్యత పోలీసులది మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు అందించాలని కోరుతున్నాం.
అని తెలిపారు. కార్యక్రమంలో ఇనకదూరు ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ గారు, చిలకలపూడి ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ, ఆర్పేట ఇన్స్పెక్టర్ ఏసోబు, సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య స్థాపించిన అంగరం ఫౌండేషన్ కు 15 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఫౌండేషన్ ద్వారా వైద్యులు మారిన 51 మంది విద్యార్థులను చూసి సూర్య ఎమోషనల్ అయ్యారు. వారు మాట్లాడుతుంటే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 8,000 మంది విద్యార్థులను చదివించి ప్రయోజకులుగా మార్చారు. దీంతో నువ్వు దేవుడివయ్యా అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. పులివెందుల మండలం కన్నంపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. వారందరికీ బీటెక్ రవి కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ వైపు ఆకర్షితులైనట్టు పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు. కాకినాడ క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ గోదావరి కళ్యాణ క్షేత్రంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ కు కాకినాడ కింగ్స్ క్రికెట్ జట్టు పరిచయం కార్యక్రమంతో పాటు లోగో, జెర్సీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఒత్తిడి లేని విద్యను అభ్యసించి క్రీడల్లో రాణించాలన్నారు. కాకినాడ కింగ్స్ పేరుతో ఒక క్రికెట్ జట్టు ఏర్పాటు కావడం ఆనందదాయకమన్నారు. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ ఫ్రాంచైజీ యజమానులు పుట్ట శరత్, అవినాష్, ఈవెంట్స్ లో ఆర్గనైజర్ కామిరెడ్డి, రాజేష్, ఎల్ టిక్కు, బన్సీతో పాటు సుబ్బారావు నాయుడు, కాకినాడ కింగ్స్ క్రికెట్ కెప్టెన్ భారత్ పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది, ఎంతో గర్వంతో కాలు పెట్టుకుని చెప్పుకోవాల్సింది. మన ఏరియా నుంచి, మన ప్రాంతం నుంచి, మన కాకినాడ పార్లమెంట్ నుంచి భరత్ ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయ్యి అక్కడ తన స్థానాన్ని కల్పించుకున్న భరత్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఒక క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడం విషయం కాదు. గతంలో అయితే సరైన ప్లాట్ఫామ్ ఉండేది కాదు. చాలామంది ఎంత బాగా ఆడినా, ఎంత చేసినా సరే, వయసులో అయిపోయినా సరే సెలెక్ట్ అవ్వని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున ఈ ఏపీఎల్ నుంచి, ఐపీఎల్ నుంచి ఇటువంటి క్రికెట్ సంస్థలను పుట్టించి ఈ భారతదేశంలో ఎవరైతే అత్యధికంగా ఆడగలుగుతున్నారో, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్ గా ఇవన్నీ తయారయ్యి దాన్ని ఫ్రాంచైజీలుగా కొన్న ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది చాలా కష్టం. కొన్ని కోట్ల రూపాయలు. దీపం లబ్ధిదారులకు 2 జిల్లాల్లో గ్యాస్ రాయితీపై అందిస్తున్న డిజిటల్ వాలెట్ కూపన్ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా దీపం లబ్ధిదారులకు అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ తర్వాత దీన్ని రేషన్ సరఫరాలోనూ అమలు చేసే విధంగా ఆలోచిస్తున్నామని మంత్రి తెలిపారు. విశాఖ కలెక్టర్ తో పౌర సరఫరాల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గిరిజనులు ఉత్పత్తుల్ని రేషన్ దుకాణాల్లో విక్రయించేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని మనోహర్ వివరించారు. 3 రోజుల నుంచి ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా మేము పర్యటించాం. ప్రధానంగా MDU వాహనాలు తొలగించిన తర్వాత క్షేత్రస్థాయిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది దానిపైన ఒక సమీక్షా సమావేశం నిన్న ASR డిస్ట్రిక్ట్లో కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని అక్కడున్న వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం మేము అనేక సందర్భాల్లో వినియోగదారుల దగ్గర నుంచి, రేషన్ షాప్ డీలర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పించుకుని మాట్లాడడం జరిగింది. రేషన్ షాపుల విషయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ASR జిల్లాలో చాలామంది హర్షం వ్యక్తపరిచారు. ఎందుకంటే 15 రోజులు రేషన్ షాప్ ఓపెన్ ఉన్నప్పుడు ఏ సమయమైనా వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనే విషయం, అదేవిధంగా వాళ్ళకి నష్టం కలగకుండా, పనులు ఆపుకోకుండా వారికి ఎప్పుడైతే అవసరం ఆ టైంకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అనేది చాలామంది మహిళలు
చాలా సంతోషంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది మేము కూడా భావించాం. ఉదాహరణకి 3 కిలోమీటర్లు దాటి ఉన్న గ్రామాలకి రేషన్ సరఫరా చేసేటప్పుడు ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. అధికార యంత్రాంగం మీ అందరం కూడా ఆ సమాచారం తెప్పించుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళగానే ఏ విధంగా దీనికి వెసులుబాటు కల్పించగలుగుతామో దానిపైన మేము తప్పకుండా లోతుగా అవగాహన తెచ్చుకున్నాం కాబట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూతో మహాలక్ష్మి అనే మహిళ మాత్రమే మృతి చెందిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. డెంగ్యూ లక్షణాలతో ఇద్దరు మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై కలెక్టర్ స్పందించారు. తుమ్మల సుబ్బారావు దీర్ఘకాలిక వ్యాధితో మృతి చెందాడని, ఆయన భార్య మాత్రమే డెంగ్యూతో మృతి చెందిందని అన్నారు. గ్రామంలో ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీ వైద్యుడు జ్వరంతో బాధపడుతున్న మహాలక్ష్మిని 4 రోజులుగా ఇన్ పేషెంట్ గా చేర్చుకుని వైద్యం అందిస్తున్నాడన్నారు. ఆర్ఎంపీ వైద్యుడిపై క్రిమినల్ చర్యలు ఆదేశించారు. మహాలక్ష్మికి జ్వరం వచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలియజేయనందుకు ఏఎన్ఎం నర్సు ఆశా వర్కర్ ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఈదుపల్లి అనేటువంటి విలేజ్లో ఒక ఉమెన్ డెంగ్యూతో చనిపోయినట్టు మనకు రిపోర్ట్ వచ్చింది. దాని మీదట మనము ఊరు మొత్తాన్ని కూడా ప్రతి ఇంటిని డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మనం చేశాము. ఆ విధంగా చేసినప్పుడు మనకు సస్పిషన్ అనేది ఒక 51 కేసుల్లో మనకి సస్పిషన్ అనేది కనిపించింది. ఆ 51 కేసుల్ని ర్యాపిడ్ టెస్ట్ మనం చేశాము. ఈ ర్యాపిడ్ టెస్ట్ మనం చేసినప్పుడు అందులో ఒక 6కి పాజిటివ్ రావడంతో కన్ఫర్మేటరీ టెస్ట్కి గుంటూరుకి పంపించాం. అవన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఈరోజు సెకండ్ రౌండ్ డోర్ టు డోర్ సర్వే మళ్ళీ చేసాం. ఈరోజు చేసినప్పుడు ఒక 26 మంది ఫీవర్ సిమ్టమ్స్తో ఉన్నట్టు అనిపించింది. అందులో ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు ఒక 6గురికి ర్యాపిడ్లో పాజిటివ్ అని కనపడింది. దాన్ని కూడా కన్ఫర్మేటరీ కోసం మళ్ళీ గుంటూరుకి పంపించాం. ఆ రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒకే ఒక సింగిల్ కేసు డెంగ్యూ అనేది కనపడింది. ఆ కేసు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్ చేశాడు. అతను బ్లడ్ టెస్టులు చేయించనీయకుండా 4 రోజులు కంప్లీట్గా అతని దగ్గరే పెట్టుకొని వైద్యం చేసి అతను వ్యాధి ముదిరిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి గవర్నమెంట్ ఆసుపత్రికి పంపడం వల్ల ఇలా జరిగింది. ఆ ఆర్ఎంపీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాము. అతనికి సంబంధించినటువంటి దాని గురించి పూర్తిగా అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంకొక మేల్ పర్సన్ చనిపోయాడు. దట్ ఈజ్ నాట్ ఏ డెంగ్యూ కేస్. ఆయన ఎక్కడ కూడా అన్ని టెస్టుల్లో గుంటూరులో కానీ ఇక్కడ కానీ ఏ టెస్ట్లో కూడా డెంగ్యూ పాజిటివ్ కాదు. ఆయన చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నటువంటి క్రానిక్ డయాబెటీస్ పేషెంట్. సెల్యులైటిస్ కూడా ఆయన వ్యాధి ఉంది. అట్లనే ఆయనకి రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. దానికి సంబంధించి అతని డెత్ జరిగింది తప్ప హీఈస్ నాట్ ఏ డెంగ్యూ పాజిటివ్ కేసు. యాజ్ ఆఫ్ నౌ ఈ ఊర్లో 450 కుటుంబాలు ఉన్నాయి. 1700 మంది పాపులేషన్ ఉంది. బీహార్లో గత 2 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణకు తక్షణమే నిలిపివేసి వలస కార్మికుల ఓటు హక్కును కాపాడాలని మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మారావు తెలిపారు. గుంటూరులోని ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, కులమత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఓటు హక్కును కల్పించాల్సిన భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా దాదాపు వలస కార్మికుల ఓటు హక్కును హరించి వేయడం దుర్మార్గమన్నారు. బీహార్లో గత 2 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను తక్షణమే నిలిపివేసి వలస కార్మికుల ఓటు హక్కును కాపాడాలని మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మారావు తెలిపారు. గుంటూరులోని ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, కులమత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఓటు హక్కును కల్పించాల్సిన భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా దాదాపు వలస కార్మికుల ఓటు హక్కును హరించి వేయడం దుర్మార్గమన్నారు. వాస్తవంగా భారతదేశంలో ఎక్కడైనా సరే ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఏంటి? ఓటర్లను ఎక్కువ చేర్చడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ప్రచారం అదంతా మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ బీహార్లో ఏం జరుగుతుంది? ఓటర్లని తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. తీసేసే ఓటర్లు ఎక్కువ మంది ఎవరు? 1 వలస కార్మికులు, 2 మైనార్టీలు అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి. కిందటిసారి ఎలక్షన్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ వేశారు, అది కుదరలా. కిందటిసారి ఎలక్షన్లో మీకు తెలుసు కదా, ఈయన హైదరాబాద్ ఆయన సలావుద్దీన్ ఓవైసీ
ఆయన ఏదో ఎంఐఎం అని పార్టీ ఉంది, ఆ పార్టీని తీసుకెళ్ళి బీహార్లో 30 చోట్ల 50 చోట్ల పోటీ చేయిస్తే ఎవరు చేయించారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే. ఆయన బీజేపీకి జూనియర్ పార్ట్నర్ అన్నమాట. ప్రతి చోట 2000, 3000 గెలవరు అక్కడ. 2000, 3000 వచ్చి ఆ 2000, 3000తోనే దాదాపు 20 సీట్లు 15 సీట్లు వాళ్ళు 5 వచ్చినాయి. మిగిలిన వాటిలో కోల్పోవటం అనేది జరిగింది. ఏమిటిది? ఎందుకు జరుగుతుంది? మీ అందరికి తెలుసు, నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో రావాలనుకోవడంలో తప్పేం లేదు, అందులో ఎవరైనా మనం హర్షిస్తాం. కానీ ఆ పార్టీ ప్రాబల్యం కొనసాగటానికి, ఆ పార్టీ సైద్ధాంతిక విధానాలు ముందుకెళ్ళటానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. గోవాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది, త్రిపురలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. త్రిపురలో తెలుసు కదా మీకు, అప్పుడు వీళ్ళు గెలిచిన కొత్తలో తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలో చేరి. మహారాష్ట్రలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎవరైతే ఓటర్గా నమోదై ఉంటారో వారందరూ కూడా బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వారు ఇక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు చూపించాలి అని ఒక షరతు. మరొకటి, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండాలి, ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా ఆధారాలు ఉండాలి అని స్పష్టంగా చెప్తూ గత 3-4 నెలలుగా చేసిన సర్వేలో సుమారు 65 లక్షల మందిని తొలగించడం జరిగింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల మధ్య 39 లక్షల మంది యాడ్ అయితే ఆ కొద్ది కాలంలోనే, ఇక్కడ మాత్రం 65 లక్షల మందిని తీసేయడం జరిగింది. అందులో సుమారు ఒక 30 లక్షల మంది దాకా చనిపోయిన వారి ఓట్లు తీసేయటం జరిగింది. అది మంచి పరిణామం. అట్నే కొంతమందికి 2 చోట్ల ఎంట్రీస్ ఉన్న చోట తీసేయడం జరిగింది. కానీ నివాసం ఉండటం లేదు ఇక్కడ మేము వచ్చినప్పుడు అని తీసేసింది సుమారు 36 లక్షల మంది. మాజీ మంత్రి వైపాక నేత అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు కేసులో నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డి మరో 3గురిని పోలీసులు ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ విచారణ నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా కార్యాలయం వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ లో రాజస్థాన్ కు చెందిన భగీరథ, రాహుల్ ఇద్దరు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండటంతో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 లక్షల విలువ చేసి 25 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ గంజాయి అక్రమ రవాణా కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా రైల్వే ఐజీ ఇన్ఛార్జ్ ఐజీ శ్రీ సత్యేశ్ బాబు గారు, రాహుల్ మీనా ఐపీఎస్ ఎస్ఆర్పి గుంతకల్ వారు, మళ్ళీ అలాగే నెల్లూరు ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు, మరియు మా సిబ్బంది అయిన రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు, మళ్ళీ ఆర్పిఎఫ్ సిఐ రమేష్ గారు, 3 టౌన్ సిఐ దశరథ రామయ్య గారు, మరియు నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ అనుమానిత వ్యక్తుల్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఈ తనిఖీలో 22859 పూరి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ నుండి దిగే వ్యక్తుల్ని వాళ్ళని చెక్ చేయడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ 213లో 213 ప్లాట్ఫామ్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఇద్దరు అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2-3 బ్యాగ్స్ని చెక్ చేయగా వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసిన ఒక 15 కిలోలు ఒకటి 10 కిలోలు ఒకటి గంజాయి ప్యాక్ చేసిన ప్యాక్ జరిగింది. వాళ్ళ పేర్లు విచారించగా భగీరథ్ సన్ ఆఫ్ హరిరామ్ 49 ఇయర్స్, కోలా రెబియరం దాని, బద్రునా పోస్టు, జాలూరు జిల్లా, రాజస్థాన్. అట్లాగే రెండోవాడు రాహుల్ కుమార్ సన్ ఆఫ్ పునారం 21 ఇయర్స్, ఈ మహాదేవ్ సందీర్ సమయ దగ్గర, జామం గ్రామం, జాలూరు జిల్లా, రాజస్థాన్. వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రశ్నించగా వీళ్ళు పలాస నుంచి, అంటే పలాస కంటే ముందు బెల్గాం, ఒరిస్సాలో బెల్గాంలో ఈ రాజుబాయ్ అనే అతని దగ్గర ఈ గంజాయిని కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి బెల్గాం టు పలాస నుంచి నెల్లూరుకు వచ్చి నెల్లూరులో ఇక్కడ దిగి
ఇక్కడి నుంచి నెక్స్ట్ ట్రైన్ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ గుజరాత్లో గన్నవరం నియోజకవర్గం సాధారణ తనిఖీలో భాగంగా నియోజకవర్గంలోని గన్నవరం బాపులపాడు మండలంలో ప్రభుత్వ వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి తన సిబ్బందితో ఉదయాన్నే గన్నవరంలో ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో, బావాజీగూడెంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్, బీసీ బాలికల హాస్టల్, అల్లంపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి నిర్వాహకులు విద్యార్థులు కల్పించే వసతులను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సూచించిన అల్పాహారంలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విజయ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాలను అంగన్వాడీ వ్యవస్థ, వెల్ఫేర్ హాస్టల్, పిఎం మాతృ వందన పథకం కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న మొదటి డెలివరీ 5,000, రెండవ డెలివరీ ఆడపిల్ల అయితే 6,000 రూపాయలను ఇచ్చే పథకాలు క్రింద ఈ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. గతంలో హాస్టల్స్ లో చాలా మంది విద్యార్థులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఎక్కువగా హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రావణి 21 ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కలకలం రేపుతున్న ఘటనపై పోలీసులు కథనం. మదనపల్లి పట్టణం రామారావు కాలనీలో కాపురం ఉంటున్న సుధాకర్ కుమార్తె రెడ్డి శ్రావణి పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో 3rd ఇయర్ చదువుతోంది. శ్రావణి తల్లి చనిపోవడంతో బిడ్డల్ని మగ్గాల్లో నేసి తండ్రి చదివిస్తున్నాడు. చదవడం కష్టంగా ఉందని సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోని ఆత్మహత్య చేసుకుంది. సో ఇవ్వండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్ వివరాలు. మరో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.